యూజెనిసిస్లో మనకి 3 ఫేజెస్ ఉన్నాయి. ఒకటి మల్టిప్లికేషన్ ఫేజ్, గ్రోత్ ఫేజ్, తర్వాత మెచ్యురేషన్ ఫేజ్. మల్టిప్లికేషన్ ఫేజ్లో మనకి ప్రైమార్డియల్ జర్మ్ సెల్స్ అనేవి మెయాటిక్ డివిజన్ని పర్ఫామ్ చేసి ప్రాలిఫరేట్ అయ్యి మనకి ఊగోనియా అనేది ఫామ్ చేస్తున్నాయి. అంతేకాకుండా ఇక్కడ ప్రాలిఫరేషన్ అనేది స్టాప్ అయిపోయి అక్కడ ఫామ్ అయినటువంటి ఊగోనియా అంతా ప్రైమరీ ఊసైడ్స్గా డెవలప్ అవుతాయి. గ్రోత్ ఫేజ్లో మనకి 2 స్టేజెస్ ఉన్నాయి. ఒకటి ప్రీ విటెలోజెనసిస్ స్టేజ్, తర్వాత విటెలోజెనసిస్. ప్రీ విటెలోజెనసిస్లో మనకి న్యూక్లియర్ సబ్స్టెన్సెస్ యొక్క గ్రోత్ అనేది జరుగుతుంది. తర్వాత సైటోప్లాస్మిక్ సబ్స్టెన్సెస్ యొక్క గ్రోత్ అనేది జరుగుతుంది. లాస్ట్ ఫేజ్ వచ్చేసి మెచ్యురేషన్ ఫేజ్. మెచ్యురేషన్ ఫేజ్లో మనకి రిడక్షన్ డివిజన్, మియాటిక్ డివిజన్ అనేది పర్ఫామ్ చేసి ప్రైమరీ ఊసైట్ అనేది ఓవంగా చేంజెస్ అనేది జరుగుతాయి. అండజననంలో మనకి 3 దశలు ఉన్నాయి. ఒకటి విభజన దశ, రెండవది వృద్ధి దశ, మూడవది పరిమితి చెందే దశ. విభజన దశలో ఏం జరుగుతుంది అంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రాథమిక బీజ కణాలన్నీ సమవిభజన జరుపుకొని వాటి యొక్క సంఖ్యను అనేది పెంచుకుంటాయి. ఆ కణాలని మనము అండమాతృ కణాలని పిలుస్తున్నాం. తర్వాత ఇక్కడ విభజన అనేది మనకి ఆగిపోయి అక్కడ ఉన్నటువంటి కణాలన్నిటినీ మనము ప్రాథమిక అండ కణాలని పిలవడం అనేది జరుగుతుంది. తర్వాత వృద్ధి దశలో మనకి 2 దశలు అనేవి ఉన్నాయి. ఒకటి పూర్వ సోనోత్పాదక దశ, తర్వాత రెండవది సోనోత్పాదక దశ. పూర్వ సోనోత్పాదక దశలో మనకి రెండు దశలు అనేవి ఉన్నాయి. మొదటి దశలో మనకి కేంద్రక పదార్థాల యొక్క పెరుగుదల అనేది జరుగుతుంది. రెండవ దశలో మనకి జీవద్రవ్యంలో ఉన్నటువంటి పదార్థాల యొక్క అభివృద్ధి అనేది జరుగుతుంది. చివరి దశ వచ్చేసి పరిమితి చెందే దశ. ఈ దశలో మనకి క్షయకణ విభజన అనేది జరిగి ప్రాథమిక అండకణం అనేది అండంగా అభివృద్ధి చెందడం అనేది జరుగుతుంది. మల్టిప్లికేషన్లో మనకి ప్రైమార్డియల్ జర్మ్ సెల్స్ అనేవి మైటాటిక్ డివిజన్ని పర్ఫామ్ చేసిన తర్వాత మనకి ఊగోనియా ఆర్ యంగ్ మదర్ సెల్స్ అనేవి ఫామ్ అవుతున్నాయి. తర్వాత నెక్స్ట్ డివిజన్ అనేది స్టాప్ అయిపోయి అవన్నీ ప్రైమరీ ఊసైడ్స్గా డెవలప్ అవుతున్నాయి. ఇవన్నీ డిప్లాయిడ్ కండిషన్లో ఉంటాయి. విభజన దశలో మనకి ప్రాథమిక బీజ కణాలన్నీ సమవిభజన జరుపుకొని మనకి అండ మాతృ కణాలు అనేవి ఏర్పరుస్తున్నాయి. తర్వాత ఇక్కడ విభజన అనేది కొంత సమయం ఆగిపోయిన తర్వాత వాటిని అన్నిటినీ మనము ప్రాథమిక అండ కణాలని పిలుస్తాం. ఈ కణాలన్నీ మనకు ద్వయస్థితికంలో ఉంటాయి. తర్వాత వృద్ధి చెందే దశలో మనకి పూర్వ సోనోత్పాదక దశ ఉంటుంది. తర్వాత సోనోత్పాదక దశ అని 2 రకాల దశలు ఉంటాయి. గ్రోత్ ఫేజ్లో మనకి ప్రీ విటెలోజెనసిస్ ఉంటుంది. తర్వాత విటెలోజెనసిస్ అని 2 స్టేజెస్ ఉంటాయి. ఈ గ్రోత్ ఫేజ్లో మనకి ప్రీ విటెలోజెనసిస్లో న్యూక్లియర్ సబ్స్టెన్సెస్ గ్రో అవుతున్నాయి. తర్వాత సైటోప్లాస్మిక్ సబ్స్టెన్సెస్ 2 గ్రో అనేది జరిగి మనకి ప్రీ విటెలోజెనసిస్ అనేది జరుగుతుంది. ఇక్కడ వృద్ధి చెందే దశలో మనకి పూర్వ సోనోత్పాదక దశలో కేంద్రక పదార్థాలు అనేవి అభివృద్ధి చెందుతాయి. తర్వాత జీవ పదార్థాలు అనేవి 2 అభివృద్ధి చెంది పూర్వ సోనోత్పాదక దశను అనేది పూర్తి చేస్తుంది. నెక్స్ట్ ప్రీ విటెలోజెనసిస్లో మనకి ఫస్ట్ స్టేజ్లో న్యూక్లియర్ సబ్స్టెన్సెస్ అనేవి గ్రో అవుతున్నాయి. ఇక్కడ మొత్తం న్యూక్లియస్లో ఉన్నటువంటి న్యూక్లియర్ శాప్ అనేది ఇంక్రీజ్ అయిపోయి న్యూక్లియస్ యొక్క సైజ్ అనేది ఎన్లార్జ్ అవుతుంది. తర్వాత న్యూక్లియర్ అనేది అపియర్ అవుతుంది. వాటిని మనం జర్మినల్ వెసికల్స్ అంటాం. అంతేకాకుండా ఇక్కడ క్రోమోజోమ్స్ అనేవి వాటి యొక్క లెంత్ అనేది ఇంక్రీజ్ చేసుకుంటే తర్వాత మనకి లూప్స్ అనేవి ఫామ్ అవుతున్నాయి. ఆర్ఎన్ఏ సింథసిస్ జరిగి మనకి ప్రోటీన్ ప్రొడక్షన్ కూడా జరుగుతుంది. ఇక్కడ మనకి ల్యాంప్ బ్రష్ క్రోమోజోమ్స్ అనేవి కనిపిస్తాయి. తర్వాత దీంట్లో ఉన్నటువంటి న్యూక్లియోలస్ని మనం జర్మినల్ వెసికల్స్ అంటాం. ఇది ఆర్ఎన్ఏ సింథసిస్, న్యూక్లియోలస్లో మనకి ఆర్ఎన్ఏ సింథసిస్ అనేది జరుగుతుంది. మనం పూర్వ సోనోత్పాదక దశలో కేంద్రక పదార్థాల విభజన జరుగుతుందన్న తర్వాత జీవ పదార్థ
పెరుగుదల అనేది జరుగుతుంది. మొదటగా మనకి కేంద్రక పదార్థాల యొక్క పెరుగుదల. ఇక్కడ కేంద్రకంలో ఉన్నటువంటి కేంద్రక ద్రవం అనేది పెరిగిపోయి మనకి కేంద్రకం యొక్క సైజ్ అనేది పెరుగుతుంది. అంతేకాకుండా కేంద్రకం లోపల ఉన్నటువంటి మనకి కేంద్రకాంశం అనేది ఉంటుంది. ఆ కేంద్రకాంశాన్ని మనం జర్మినల్ వెసికిల్ అని పిలుస్తున్నాం. తర్వాత కేంద్రకం లోపల మనకి క్రోమోజోముల యొక్క పొడవు అనేది పెరుగుతుంది. తర్వాత ఇక్కడ మనకి ఆర్ఎన్ఏ యొక్క సంశ్లేషణ అనేది జరిగి ప్రోటీన్లు ఏర్పడడం అనేది జరుగుతుంది. తర్వాత ఇక్కడ మనకి ల్యాంప్ బ్రష్ క్రోమోజోమ్లు అనేవి కనిపిస్తాయి. కేంద్రకాంశాన్ని మనం జర్మినల్ వెసికిల్ అని పిలిచినాము. ఈ కేంద్రకాంశంలో మనకి ఆర్ఎన్ఏ సంశ్లేషణ అనేది జరుగుతుంది. నెక్స్ట్ ప్రీవిటెలోజెనిసిస్లో మనకి సైటోప్లాస్మిక్ సబ్స్టెన్సెస్ కూడా గ్రో అవుతుంది. ఇక్కడ ఫస్ట్ మనకి సైటోప్లాజంలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెల్ ఆర్గనల్స్ అనేవి ఉంటాయి. దీంట్లో ఫస్ట్ మైటోకాండ్రియా యొక్క నెంబర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. తర్వాత మైటోకాండ్రియా అంతా ఒక చోటికి అగ్రిగేట్ అయిపోయి మనకి మైటోకాండ్రియా క్లౌడ్ అనేది ఫామ్ చేస్తున్నాయి. ఏం చేస్తుంది మైటోకాండ్రియా అంటే, మైటోకాండ్రియా అనేవి ఉండడం వల్ల మనకి సెల్స్కి కావాల్సినటువంటి ఎనర్జీ అనేది సింథసైజ్ అవుతుంది. తర్వాత గాల్జీ బాడీస్ అన్నీ డిసపియర్ అయిపోయి అవన్నీ ట్రాన్స్ఫార్మ్ అయిపోయి కార్టికల్ గ్రాన్యూల్స్ అనేవి ఫామ్ చేస్తున్నాయి. తర్వాత ఎండోప్లాస్మిక్ రెటికులంలో ఎండోప్లాస్మిక్ రెటికులంని సరౌండ్ చేస్తూ మనకి 2 మెంబ్రెన్స్ అనేవి డెవలప్ అవుతున్నాయి. ఎండోప్లాస్మిక్ రెటికులం యొక్క అవుటర్ సర్ఫేస్లో మనకి రైబోసోమ్స్ అనేవి అటాచ్ చేయడం. తర్వాత దీనిపైన 2 మెంబ్రెన్స్ పైన మనకి పోర్స్ అనేవి కనిపిస్తాయి. తర్వాత దీంట్లో మనకి కార్టికల్ గ్రాన్యూల్స్ కూడా గ్రో అవుతాయి. ఇవి ప్లాస్మా మెంబ్రెన్ లోపల ఉంటాయి. స్పెరికల్ షేప్లో ఉండి దీని చుట్టూ మనకి సింపుల్ మెంబ్రెన్ సరౌండ్ అయి ఉంటుంది. ఈ కార్టికల్ గ్రాన్యూల్స్లో మనకి యాసిడ్ మ్యూకోపాలిసాకరైడ్స్ ఉంటాయి. ఇవి ఫర్టిలైజేషన్ మెంబ్రెన్ అనేది సింథసైజ్ చేస్తున్నాయి. ఫర్టిలైజేషన్ జరిగే టైంలో మనకి ఫర్టిలైజేషన్ మెంబ్రెన్ అనేది ఫామ్ చేస్తున్నాయి. ఇవి సీ అర్చిన్లోను, తర్వాత ఫ్రాగ్, ఫిషెస్, మొలస్కన్స్, ర్యాబిట్, మ్యాన్ల అన్నిట్లో కూడా మనకి కార్టికల్ గ్రాన్యూల్స్ అనేవి ఉంటాయి. తర్వాత మనకి జీవ పదార్థాల యొక్క పెరుగుదల. జీవద్రవ్యంలో మనకి అనేక రకమైనటువంటి కణాంగాలు అనేవి ఉంటాయి. ఇక్కడ మొదట మైటోకాండ్రియాల యొక్క సంఖ్య అనేది పెరుగుతుంది. తర్వాత మైటోకాండ్రియాలన్నీ ఒక చోట గుంపులాగా ఏర్పడిపోతాయి. ఈ మైటోకాండ్రియా అంతా అండకణాలకు కావలసినటువంటి శక్తిని ఉత్పత్తి చేయడంలో ఉపయోగకరంగా ఉంటుంది. తర్వాత దాంట్లో కేంద్రక ద్రవం జీవ పదార్థంలో ఉన్నటువంటి గాల్జీ సంక్లిష్టాలన్నీ పూర్తిగా అదృశ్యమైపోయి అవన్నీ వల్కల్ రేణువులుగా అభివృద్ధి చెందుతాయి. తర్వాత జీవద్రవ్యంలో ఉన్నటువంటి అంతర్జీవ ద్రవ్యజాలకం పైన మనకి 2 రకాల త్వచాలు అనేవి ఏర్పడుతున్నాయి. దీని యొక్క బాహ్య ఉపరితలంలో ఎలాంటి రైబోజోమ్లు అనేవి అంటుకొని ఉండవు. తర్వాత దానిపైన ఉన్నటువంటి త్వచాలలో మనకి అనేక రంధ్రాలు అనేవి కనిపిస్తాయి. తర్వాత జీవద్రవ్యంలో మనకి వల్కల రేణువులు అనేవి ఉంటాయి. ఇవి ప్లాస్మా త్వచం లోపల వల్కల రేణువులు అనేవి కనిపిస్తాయి. ఇవి గుండ్రంగా ఉంటాయి. వీటి చుట్టూరా మనకి ఒక పొర అనేది ఏర్పడి ఉంటుంది. ఈ వల్కల రేణువుల్లో మనకి మ్యూకోపాలిసాకరైడ్స్ ఉంటాయి. ఇవి ఫలదీకరణం జరిగే సమయంలో ఫలదీకరణ త్వచాన్ని ఏర్పరచడంలో మనకి ఈ మ్యూకోపాలిసాకరైడ్లు అనేవి ఉపయోగకరంగా ఉంటాయి. ఈ వల్కల రేణువులు అనేవి సీ అర్చిన్లలోనూ ఉంటాయి. తర్వాత కప్పలలో కూడా ఉంటాయి. మొలస్కాలోనూ ఉంటాయి. తర్వాత కుందేలులోను, మనుషుల్లో కూడా వీటన్నిటిలో కూడా మనకి వల్కల రేణువులు అనేవి కనిపిస్తున్నాయి. ప్రీ విటెలోజెనిసిస్ తర్వాత గ్రోత్ ఫేజ్లో నెక్స్ట్ స్టేజ్ వచ్చేసి విటెలోజెనిసిస్. ఈ విటెలోజెనిసిస్లో మనకి
యోక్ ఫార్మేషన్ అనేది జరుగుతుంది. తర్వాత అవి యోక్ అనేది యూసైట్లో మనకి డిపాజిట్ అయి ఉంటుంది. ఈ ప్రాసెస్ అంతా మనము విటెల్లోజెనెసిస్ అని పిలుస్తున్నాం. యోక్ అనేది మనకి ఎగ్ లోపల ఉన్నటువంటి స్టోర్డ్ ఫార్మ్ ఆఫ్ ఫుడ్. ఈ యోకే ఎగ్ కావాల్సినటువంటి నరిష్మెంట్ని ప్రొవైడ్ చేయడంలో మనకి యోక్ అనేది యూస్ఫుల్గా ఉంటుంది. ఈ యోక్ విటెల్లోజెనెసిస్ అనేది మనకి యాంఫీబియన్స్లో, తర్వాత ఫిషెస్లో అయితే మైటోకాండ్రియాలో జరుగుతుంది. అదే కొన్ని సమ్ ఇన్వర్టిబ్రేట్స్లో అయితే యోక్ ఫార్మేషన్ అనేది లివర్లో జరిగిన తర్వాత బ్లడ్లోకి ట్రాన్స్పోర్ట్ అయ్యి బ్లడ్లో మనకి యోక్ ప్లేట్లెట్స్ ఆర్ యోక్ గ్రాన్యూల్స్గా డిపాజిట్ అయి ఉంటుంది. వృద్ధి దశలో మనకి పూర్వ సోనోత్పాదక దశ, తర్వాత సోనోత్పాదక దశ. ఈ సోనోత్పాదక దశలో మనకి అండ మాతృకణంలో సొన పదార్థం అనేది ఏర్పడుతుంది. సొన పదార్థం అనేది ఏర్పడుతుంది. దీన్ని మనం సోనోత్పాదక దశ అని పిలుస్తున్నాం, లేదా విటెల్లోజెనెసిస్ అంటాం. ఇక్కడ సొన పదార్థం రూపంలో మనకి అండానికి కావాల్సినటువంటి పోషణ అనేది లభిస్తుంది. ఈ విటెల్లోజెనెసిస్ అనేది విటెల్లోజెనెసిస్ అనేది ఉభయచరాల్లోనూ, తర్వాత చేపలలోనూ అయితే మైటోకాండ్రియాలో జరుగుతుంది. అదే కొన్ని రకాల సకశేరుకాల్లో అయితే కాలేయంలో జరిగిన తర్వాత రక్తంలోకి రవాణా జరిగిన తర్వాత రక్తం లోపల పీతక పదార్థ రేణువులు లేదా ఫలకాల్లాగా నిల్వ ఉండడం అనేది జరుగుతుంది. తర్వాత నెక్స్ట్ ఫిజియోకెమికల్ నేచర్ ఆఫ్ యోక్. యోక్లో ఏముంటాయంటే యోక్లో ప్రోటీన్స్ ఉంటాయి, తర్వాత ఫాస్ఫోలిపిడ్స్ ఉంటాయి, తర్వాత ఫ్యాట్స్ కూడా ఉంటాయి. యోక్ అనేది 2 టైప్స్గా ఉంటుంది. ఒకటి ప్రోటీన్ యోక్, తర్వాత ఫ్యాట్ యోక్. కొన్ని యానిమల్స్లో మనకి ప్రోటీన్ యోక్ ఉంటుంది, తర్వాత ఫ్యాట్ యోక్ అనేది మనకి ఎగ్స్లో కనిపిస్తుంది. తర్వాత సోన పదార్థం యొక్క భౌతిక రసాయనిక స్వరూపం ఏముంటుంది మనకి సొన పదార్థంలో అంటే ప్రోటీన్లు ఉంటాయి, తర్వాత ఫాస్ఫోలిపిడ్లు, తర్వాత క్రొవ్వులు కూడా మనకి సొన పదార్థంలో కనిపిస్తాయి. ఈ సొన పదార్థం అనేది 2 రకాలుగా ఉంటుంది. ఒకటి ప్రోటీన్తో ఏర్పడేటువంటి సొన పదార్థం, తర్వాత క్రొవ్వులతో ఏర్పడేటువంటి సొన పదార్థం. కొన్ని రకాల జంతువుల యొక్క అండాలలో మనకి ప్రోటీన్తో ఏర్పడినటువంటి సొన పదార్థం ఉంటుంది, తర్వాత క్రొవ్వులతో ఏర్పడినటువంటి సొన పదార్థం 2 కనిపిస్తాయి. ఓజెనెసిస్లో ఫైనల్ ఫేజ్ వచ్చేసి మనకి మెచ్యురేషన్ ఫేజ్. మెచ్యురేషన్ ఫేజ్లో మనకి ప్రైమరీ oocytes అనేవి ఫస్ట్ మియాటిక్ డివిజన్ని పర్ఫామ్ చేసి 2 హ్యాప్లాయిడ్ సెల్స్ అనేవి ఫామ్ చేస్తాయి. ఇక్కడ మియాటిక్ డివిజన్లో మనకి అన్ఈక్వల్ డివిజన్ అనేది జరుగుతుంది. ఆ విధంగా అన్ఈక్వల్ డివిజన్ జరిగి మనకి 1 లార్జ్ సెల్ ఫామ్ అవుతుంది, అదేవిధంగా 1 స్మాల్ సెల్ అనేది ఫామ్ అవుతుంది. తర్వాత ఓవ్యులేషన్ ఎక్కడ జరుగుతుందంటే సెకండరీ oocyte స్టేజ్లో మనకి ఓవ్యులేషన్ అనేది జరుగుతుంది. తర్వాత సెకండరీ మియాసిస్లో మనకి సెకండరీ oocyte అనేది సెకండ్ మియాటిక్ డివిజన్ ఎప్పుడు జరుగుతుంది అంటే ఆ ఎగ్కి స్పర్మ్ కాంటాక్ట్ అయిన తర్వాత మనకి సెకండ్ మియాటిక్ డివిజన్ అనేది జరుగుతుంది. సెకండ్ మియాటిక్ డివిజన్లో మనకి సెకండరీ oocyte యొక్క న్యూక్లియస్ అనేది డివైడ్ అయిపోయి 1 oocyte తర్వాత 1 పోలార్ బాడీ అనేది ఫామ్ అవుతుంది. తర్వాత ఈ oocyteలో మనకి ఎలాంటి మెటామార్ఫోస్ అనేది జరగదు. ఈ oocyteని మనం ఓమ్ అని పిలుస్తున్నాం. అండజననంలో మనకి చివరి దశ వచ్చేసి పరిణితి చెందే దశ. ఈ పరిణితి చెందే దశలో మనకి ప్రాథమిక అండకణాలు అనేవి మొదటి క్షేకణ విభజన జరుపుకొని 2 ఏకస్థితిక కణాలు అనేది ఏర్పరుస్తున్నాయి. ఇక్కడ ఈ క్షేకణ విభజనలో మనకి అసమాన విభజన అనేది జరిగి ఒకటి పెద్దగా ఉన్నటువంటి కణం ఏర్పడుతుంది, తర్వాత ఒకటి చిన్న కణం అనేది ఏర్పడుతుంది. అండోత్పత్తి ఎప్పుడు జరుగుతుంది అంటే 2వ
అండకణం యొక్క విడుదల ఏర్పడేటువంటి దశలో మనకి అండోత్పత్తి అనేది జరుగుతుంది. తర్వాత రెండవ క్షయకణ విభజన ఎప్పుడు జరుగుతుందంటే ఎప్పుడైతే శుక్రకణం అనేది వచ్చి అండంతో కలుస్తుందో ఆ సమయం అది జరిగిన తర్వాత మనకి రెండవ క్షయకణ విభజన అనేది జరుగుతుంది. తర్వాత ద్వితీయ అండకణంలో ఉన్నటువంటి కేంద్రకం అనేది విభజన చెంది ఒక అండ ఊటిడ్ లేదా క్రియారహిత అండాన్ని అనేది ఏర్పరుస్తుంది. అంతేకాకుండా ఒక ధ్రువ దేహాన్ని అనేది ఏర్పరుస్తుంది. ఈ ఊటిడ్ అనేది ఎలాంటి రూపవిక్రయం చెందుకోకుండా అండంగా అభివృద్ధి అనేది జరుగుతుంది. మెచ్యురేషన్ ఫేజ్లో మనకి ఫస్ట్ మియాటిక్ డివిజన్ అనేది పర్ఫామ్ చేసి ఒక హ్యాప్లాయిడ్ ఊటిడ్, తర్వాత త్రీ పోలార్ బాడీస్ ఆర్ oocytes అనేవి ఫామ్ అవుతున్నాయి. తర్వాత మెచ్యురేషన్ ఫేజ్లో సెకండ్ స్టెప్లో మనకి మెచ్యురేషన్ ఫేజ్ 1 ఉంటుంది. తర్వాత మెచ్యురేషన్ ఫేజ్ 2 అనే టూ ఫేజెస్ అనేవి ఉంటాయి. మెచ్యురేషన్ ఫేజ్ 1లో మనకి ఫస్ట్ మియాటిక్ డివిజన్ని పర్ఫామ్ చేసి 2 డిప్లాయిడ్ ప్రైమరీ oocytes ఫామ్ అవుతున్నాయి. తర్వాత సెకండరీ oocytes ఫామ్ అవుతున్నాయి. వాటితో పాటు 1 హ్యాప్లాయిడ్ స్పర్మటోసైట్ అనేది ఫామ్ అవుతుంది. మెచ్యురేషన్ 2లో సెకండ్ మియాటిక్ డివిజన్ అనేది పర్ఫామ్ చేసి సెకండరీ oocyte అనేది డివైడ్ అయిపోయి 1 ఫంక్షనల్ ఊటిడ్ అదేవిధంగా 1 పోలార్ బాడీని అనేది ఫామ్ చేస్తుంది. తర్వాత ఈ పోలార్ బాడీ అనేది డివైడ్ అయ్యి మియాటిక్ డివిజన్ 2లో డివైడ్ అయిపోయి 2 పోలార్ బాడీస్ అనేది ఫామ్ చేస్తుంది. తర్వాత సెకండ్ మెచ్యురేషన్ డివిజన్లో ఇది ఎక్కడ జరుగుతుంది అంటే ఓవరీ యొక్క అవుట్ సైడ్లో మనకి సెకండ్ మెచ్యురేషన్ డివిజన్ అనేది జరుగుతుంది. సమ్ యానిమల్స్లో మెచ్యురేషన్ అనేది ఫర్టిలైజేషన్కి ముందు కానీ లేదా ఫర్టిలైజేషన్ జరిగిన తర్వాత కానీ జరుగుతుంది. నాన్ కార్డేట్స్లో మెచ్యురేషన్ 1 తర్వాత మెచ్యురేషన్ 2 ఫేజెస్ రెండు కూడా ఓవరీ యొక్క ఇన్సైడ్లో జరుగుతాయి. తర్వాత ఈ విధంగా మనకి oogenesis అంతా పర్ఫామ్ చేసి ఫైనల్గా 1 ఫంక్షనల్ ఊటిడ్ అనేది ఫామ్ అవుతుంది. ఇదే ఓవంగా డెవలప్మెంట్ అనేది జరుగుతుంది. వృద్ధి చెందే దశలో మొదటగా మనకి క్షయకణ విభజన జరిగి ఒక ఏకస్థితికంలో ఉన్నటువంటి ఊటిడ్ అదేవిధంగా మూడు అండ మాతృకణాలు అనేవి ఏర్పడుతున్నాయి. ఈ పరిణితి చెందే దశలో మనకి పరిణితి చెందే దశ 1 తర్వాత పరిణితి చెందే దశ 2 అని 2 రకాల దశలు ఉంటాయి. మొదటి దశలో మనకి మొదటి క్షయకణ విభజన అనేది జరిగి ద్వయస్థితికంలో ఉన్నటువంటి ప్రాథమిక అండకణం అనేది ఏర్పడుతుంది. తర్వాత ఏకస్థితికంలో ఉన్నటువంటి ద్వితీయ అండకణం అనేది ఏర్పడుతుంది. దీనితో పాటు ఒక ధ్రువదేహం అనేది ఏర్పడుతుంది. రెండవ దశలో మనకి రెండవ క్షయకణ విభజన అనేది జరిగి ద్వితీయ అండకణం అనేది ఏర్పడుతుంది. అండకణం అనేది విభజన చెంది రెండవ దశలో మనకి రెండవ క్షయకణ విభజన అనేది జరిగి ద్వితీయ అండకణం అనేది విభజన చెంది మనకి ఒక ఊటిడ్ని అదేవిధంగా ఒక ధ్రువదేహాన్ని అనేది ఏర్పరుస్తుంది. తర్వాత ఈ ధ్రువదేహం అనేది క్షయకణ విభజన రెండవ దశలో విభజన చెంది 2 ధ్రువదేహాలు అనేది ఏర్పరుస్తుంది. తర్వాత ధ్రువదేహం అనేది రెండవ క్షయకణ విభజన జరుపుకొని 2 ధ్రువదేహాలు అనేది ఏర్పరుస్తుంది. తర్వాత రెండవ వృద్ధి చెందే దశ అనేది అండం యొక్క బయట వైపున జరుగుతుంది. కొన్ని రకాల జీవుల్లో అయితే
కొన్ని రకాల జీవుల్లో ఇది ఫలదీకరణం జరిగిన తర్వాతన జరగచ్చు, లేకపోతే ఫలదీకరణం ముందైనా కూడా జరుగుతుంది. కొన్ని రకాల అకశేరుకాలలో మనకి వృద్ధి చెందే దశ ఒకటవ దశ తర్వాత రెండవ దశ రెండు కూడా అండం యొక్క లోపలనే జరుగుతాయి. ఈ విధంగా మనకి అండజననంలో ఒక ఊటిడ్ అనేది ఏర్పడుతుంది. ఈ ఊటిడ్ మనకి అండంగా విధులను అనేది నిర్వర్తిస్తుంది. యూజెనిసిస్లో మనకి ఫస్ట్ ఊగోనియం అనేది డివైడ్ అయ్యి ప్రైమరీ ఊసైట్ అనేది ఫామ్ చేస్తుంది. తర్వాత ఈ ప్రైమరీ ఊసైట్ సెకండరీ ఊసైట్ని డెవలప్ చేసిన తర్వాత ప్రైమరీ పోలార్ బాడీని డెవలప్ చేస్తుంది. తర్వాత మియాటిక్ టూ డివిజన్ని పర్ఫామ్ చేసి సెకండరీ పోలార్ బాడీ డెవలప్ అవుతుంది. తర్వాత మియాటిక్ టూ డివిజన్ జరిగిన తర్వాత ఫైనల్గా మనకి ఒక ఓవం తర్వాత 3 పోలార్ బాడీస్ అనేవి రిలీజ్ అవుతున్నాయి. విధంగా అండజనంలో మనకి మొదట అండ మాతృకణం అనేది విభజన చెంది ప్రాథమిక అండకణాన్ని అనేది ఏర్పరుస్తుంది. తర్వాత ఈ ప్రాథమిక అండకణం అనేది మొదటి క్షైకణ విభజన జరుపుకొని మనకి ద్వితీయ అండకణాన్ని అదేవిధంగా ఒక ధ్రువదేహాన్ని అనేది ఏర్పరుస్తుంది. తర్వాత ఈ ద్వితీయ అండకణం అనేది క్షైకణ విభజన రెండవ దశను జరుపుకొని ఒక అండకణాన్ని అదేవిధంగా 3 ధ్రువదేహాలు అనేది ఏర్పరుస్తుంది. ఈ అండకణమే అండంగా అభివృద్ధి అనేది జరుగుతుంది. ఊజెనిసిస్ అనేది హార్మోన్ యొక్క కంట్రోల్లో ఉంటుంది. ఊజెనిసిస్ అనేది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అంటే హైపోథలామస్ అనేది గొనాడోట్రోపిన్ హార్మోన్ రిలీజ్ చేసిన తర్వాత మనకి ఊజెనిసిస్ అనేది స్టార్ట్ అవుతుంది.